తులారాశి వారు రేపు నాగుల చవితి రోజున పుట్ట దగ్గరకు వెళ్ళి పాలు పోస్తారు కదండి. అలా పాలు పోసినప్పుడు ఈ ఒక్క వస్తువును కూడా మీరు పుట్టలో వేసినట్లయితే మీకున్నటువంటి నాగదోషాలు, సర్పదోషాలు, అలాగే కష్టాలు, దరిద్ర బాధలు, అన్ని రకాలైనటువంటి సమస్యలు పోయి మీ యొక్క కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది. ఈ వీడియో అనేది తులారాశి వారి కంట పడటం అంటే నిజంగా ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు. కోటి జన్మల పుణ్యం ఉంటే తప్ప తులారాశి వారి కంటే ఈ వీడియో పడదు. కాబట్టి తులారాశి వారు రేపు ఎంతో శక్తివంతమైనటువంటి ఈ నాగుల చవితి రోజున ఈ పాలతో పాటుగా మీరు ఈ ఒక్క వస్తువును కూడా వేసి మీకున్నటువంటి అన్ని సమస్యల నుంచి బయటపడవచ్చు. కాబట్టి అది ఏంటి అనేది మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. తులారాశి వారిది రాశి చక్రంలో 7వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. తులారాశి వారిని ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే వీళ్ళకి మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ అనేవి చాలా ఎక్కువ అయ్యాయని చెప్పుకోవచ్చు. అంటే వీరికి ఏదైనా సరే పనులు ఈ మధ్య బాగా ఎక్కువయ్యాయి. శారీరక శ్రమ అనేది తక్కువైంది. శారీరక శ్రమ లేకపోవటం వలన వీరికి అనారోగ్య సమస్యలు కూడా చాలా ఎక్కువయ్యాయన్నమాట. ఓవర్ వెయిట్గా వచ్చేస్తున్నారు. అంటే అధిక బరువు పెరిగి అనారోగ్య సమస్యలు, అలాగే వీరి మానసిక స్థితి అనేది కూడా కొంచెం మార్పులు చేర్పులు అనేవి జరిగాయన్నమాట. అలాగా వీరికేంటంటే అనుకోని సమస్యలు, అనుకోని కారణాలు, కొన్ని రకాలైనటువంటి గృహ నిర్మాణాలు కావచ్చు, లేకపోతే వీరి వ్యాపారంలో టెన్షన్స్ కావచ్చు, కుటుంబంలో కొన్ని రకాల టెన్షన్స్ కావచ్చు, అన్ని పనులు కూడా వీరు ఒక్కరే చూసుకోవాల్సినటువంటి పరిస్థితి రావటం అవ్వచ్చు. ఇలా వాళ్ళేంటంటే చాలా తెలివిగా మేనేజ్ చేసుకుంటున్నారు. కానీ మేనేజ్ చేసుకుంటున్నప్పటికీ కూడా వారికి కొన్ని మిగిలిపోతున్నాయి పనులు అనేవి. అవి అర్జెంటుగా చేయాల్సిన పనులు, ముఖ్యమైన పనులు అవి కూడా ఏంటంటే మిగిలిపోతున్నాయి అన్నమాట. వాటి గురించి కొంచెం ఆలోచించటం, డబ్బు పరంగా కొంచెం లాస్ రావటము, ఇలాగా రాత్రి నిద్ర సరిగ్గా పట్టకపోవటము, ఇట్లా కొన్ని రకాలుగా ఇదివరకి ఇప్పటికీ చూసుకుంటే చాలా డిఫరెన్స్ అనేది ఈ తులారాశి వారికి అయితే వచ్చింది. అది మీరు గమనించుకోండి. ఒక్కసారి మిమ్మల్ని మీరు అద్దం ముందుకు వెళ్ళి చూసుకోండి. ఇదివరకు మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు మీరు ఎలాగున్నారు, ఇదివరకు వేసుకున్నటువంటి డ్రెస్సులు కూడా మీకు పట్టట్లేదనమాట. అంటే ఈ తులారాశి వారిలో ఉన్నటువంటి మగవారిని కొంతమందిని చూసినట్లయితే పొట్ట అనేది విపరీతంగా పెరిగిపోయి, అంటే దానివల్ల అనారోగ్య సమస్యలు అనేవి చాలా వచ్చి ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట. అంటే మానసిక స్థితి కూడా ఏంటి మేము ఎలా అయిపోతున్నాము, ఏంటి అది ఇది అని చెప్పేసేసి బాగా డల్ అయిపోతున్నారు. ఇది ఒక్క బరువు సంబంధించిన సమస్యే కాదండి, మిగిలిన ఆర్థిక సమస్యల మీద, కుటుంబం మీద కూడా ఇది మొత్తం కూడా పడిపోతుందన్నమాట. ఎందుకంటే ఈ మధ్య వీరికి గ్రహాల అనుకూలత అనేది సరిగ్గా లేదు. కాబట్టి మీరు ఇది గనక పట్టించుకోకపోతే ఇవాళ ఇది చిన్న సమస్యే, రేపు ఇది చాలా పెద్ద సమస్యగా మారి మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మధైర్యాన్ని కూడా కోల్పోయేటటువంటి సమస్యగా మారుతుందన్నమాట. కాబట్టి ఈ నాగుల చవితి అనేది తులారాశి వారికి ఒక గొప్ప వరం అని చెప్పుకోవచ్చు. మీరు నాగుల చవితి రోజున ఇలా చేసినట్లయితే మీకున్నటువంటి ఈ నాగదోషాలు, సర్పదోషాలు మీ యొక్క వైవాహిక జీవితం మీద కూడా బాగా గట్టిగా చూపిస్తున్నాయి. మీ యొక్క ఆరోగ్యం మీద చూపించటము, ఆర్థిక పరిస్థితుల మీద చూపించటము, ఈ మధ్య డబ్బు కూడా మీకు విపరీతంగా ఖర్చు అయిపోతుంది. వచ్చిన డబ్బు వచ్చినట్లుగా నీటికిలాగా ఖర్చు అయిపోతూ ఉందన్నమాట. ఇలా అన్ని రకాలుగా తులారాశి వారి అన్ని సమస్యల నుంచి చాలా తేలికగా బయటపడొచ్చు అన్నమాట. అలాగే నాగుల చవితి రోజున మీరు పొరపాటున ఈ తప్పు పనులు కూడా చెయ్యమాకండి. తెలిసి తెలియక చేసే పొరపాట్లు అన్నమాట ఇవి. ఈ పొరపాట్ల వల్ల కూడా మీకు నాగదోషాలు, సర్పదోషాలు అనేవి చాలా ఎక్కువయ్యి మీకు సమస్యల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. నాగుల చవితి అంటే ఎంతో పవిత్రమైనటువంటి రోజు, పవిత్రమైనటువంటి పండుగ. దీపావళి అయిపోయిన తర్వాత ఈ నాగుల చవితి అనేటటువంటి పెద్ద పండుగ అనేది వస్తుంది. ఇది మనకు కార్తీక మాసంలో వస్తుందన్నమాట. కార్తీక శుద్ధ చవితి
అని చెప్పేసి అంటూ ఉంటారు. శనివారంతో కూడుకొని రావటం ఇంకా గొప్ప విశేషము. ఈ రోజునేంటంటే చక్కగా ఈ తులారాశి వారందరూ కూడా చక్కగా సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోండి. అలాగే ఇంటి లోపల కూడా మీరు ఇల్లంతా కూడా కాస్తంత నీళ్ళల్లో రాళ్ళ ఉప్పు, రాక్ సాల్ట్, గల్లులుప్పు ఉంటుంది కదండీ! అది వేసేసుకొని ఇల్లంతా కూడా శుభ్రంగా తుడుచుకొని కాస్తంత పసుపు నీటిని కూడా ఇంటి లోపల కూడా చల్లుకోండి. అలా చల్లుకున్న తర్వాత తప్పనిసరిగా తలస్నానం అనేది చెయ్యాలి. తలస్నానం ఎలా చెయ్యాలంటే తల మీద షాంపూ పెట్టుకొని కానీ, కుంకుడిగాయలు పెట్టుకొని కానీ రుద్దుకోకూడదు. మామూలుగా వట్టి నీళ్ళనేవి పోసుకోవాలనమాట. మీరు కావాలంటే ముందు రోజు షాంపుతో రుద్దుకోండి. కానీ రేపు నాగుల చవితి రోజు మాత్రం షాంపూ పెట్టి రుద్దుకోవద్దు. అలా చేసేసి ఉతికిన బట్టలు వేసుకోవాలి. ఆ బట్టల్లో నలుపు రంగు ఎక్కడా కలవకుండా చూసుకోండి. నలుపు రంగు ఏంటంటే తులారాశి వారిలో సమస్యని ఇంకా ఎక్కువగా పెంచుతుందన్నమాట. నష్టాన్ని మీకు ఇంకా కలిగిస్తుందన్నమాట. అంటే నలుపును తులారాశి వారు చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అక్కడ 10 రకాల కలర్స్ ఉన్నా కూడా వీరి చూపు నలుపు మీదకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే బ్లాక్ అంటే వీళ్ళకి చాలా ఇష్టం అన్నమాట. కాబట్టి నలుపు రంగు బట్టలను మాత్రం రేపు వేసుకోవద్దు. ఎందుకంటే నాగుల చవితి రోజున పుట్ట దగ్గరకు వెళ్ళి పాలు పోయాలంటే మీకు నియమ నిష్టలు అనేవి చాలా తప్పనిసరి. అలాగే ఇంట్లో తప్పకుండా శివపార్వతుల ముందు కూడా మీరు దీపం వెలిగించాల్సి ఉంటుంది. ఎందుకంటే నాగేంద్ర స్వామి మనకు శివుడు మెడలోనే ఉంటాడు కాబట్టి ముందు శివపార్వతుల ముందు దీపం వెలిగించుకోవటం అనేది తప్పనిసరి మీకు. అలా ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత మీకు దగ్గరలో ఉన్నటువంటి పుట్ట దగ్గరకు వెళ్ళి పాలు పోయాలి. మీరు పుట్ట దగ్గరకు వెళ్ళేటప్పుడు ఈ వస్తువులు తీసుకొని వెళ్ళాలి. ఇవన్నీ కూడా మీరు ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకోండి. అవేంటి అంటే పసుపు కుంకుమలు, అలాగే ఎరుపు రంగు పుష్పాలు, కర్పూరము, అగరవొత్తులు, ఆవు నెయ్యి, అక్షింతలు, మట్టి ప్రమిదలు, బియ్యపిండి, కొబ్బరికాయ, అలాగే ఆవు పాలు కానీ లేదా పాల ప్యాకెట్ అయినా సరే ఈ పూజా సామాగ్రిని మొత్తాన్ని కూడా తీసుకెళ్లాలన్నమాట. అలాగే పాలు ఏంటంటే మీరు చేసే పొరపాటు ప్లాస్టిక్ బాటిల్స్లో కానీ లేదా ప్యాకెట్స్ అలాగే కొంచెం కట్ చేసి కానీ పాలు పోస్తూ ఉంటారు పుట్టలో. అలా పోయకూడదు. దానికోసం మీరు ముందుగా రాగి చెంబును కానీ లేదా రాగి గ్లాసును కానీ తీసుకెళ్లాలన్నమాట. అందులో పాలు పోసి మీరు తర్వాత చక్కగా మీరు పుట్టలో పోయటం వలన మీకు బాగా పుణ్యం అనేది వస్తుందన్నమాట. మీరు చేసే పూజకు మంచి ప్రతిఫలం అనేది ఉంటుంది. అలాగే వడపప్పు, చలిమిడి, చిమ్మిలి ఇలాంటి వాటిని, అరటి పండ్లు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోండి. ఇంకా మీరు వెళ్ళేటప్పుడు ఏంటంటే తులారాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు తప్పనిసరిగా కాళ్ళకు పసుపు రాసుకోండి. కాళ్ళకు పసుపు రాసుకొని పుట్ట దగ్గరకు వెళ్తే మీకు సుమంగళి యోగం అనేది అద్భుతంగా సిద్ధిస్తుందన్నమాట. అలాగే నుదుట్లో కుంకుమ బొట్టు పెట్టుకోండి. చేతులకు మట్టి గాజులు వేసుకోండి. ఇలా వేసుకోవటం వలన మీరు చేసే పూజకు మంచి ఫలితం అనేది ఉంటుంది. వెళ్ళగానే నాగదేవతను స్మరించుకుంటూ నమస్కారం చేసుకోండి. పుట్టపైన పసుపు కుంకుమలు వేసి చక్కగా పుష్పాలను సమర్పించి బియ్య పిండిలో కొంచెం పంచదార పొడి కలిపి పుట్టపైన చల్లండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే నాగదేవతలు సంతోషిస్తారు. పుట్ట ముందు బియ్య పిండితో ముగ్గు వేసి ఆ ముగ్గు పైన దీపాలు వెలిగించాలి. పిండి దీపాలు కానీ మట్టి దీపాలు కానీ వెలిగిస్తే చాలా మంచిది. దీపంలో ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులతో దీపారాధన చెయ్యాలి. అలా పుట్ట ముందలు ఏంటంటే దీపాలు వెలిగించి పుట్టలో చక్కగా పాలు అనేవి మీరు తీసుకెళ్ళినటువంటి పాలు రాగి చెంబులో పోసేసి పాలు అనేవి మీరు పోయాలన్నమాట. పాలు పోసిన తర్వాత అక్షింతలు కూడా సిద్ధం చేసుకున్నారు కదా, ఆ అక్షింతలను కుడి చేత్తో పట్టుకొని పుట్ట చుట్టూతా 3 సార్లు ప్రదక్షిణలు చేయండి. అలా ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత ఆ అక్షింతలను పుట్టపై చల్లి నమస్కారం చేసుకొని చక్కగా పుట్టకు హారతిని సమర్పించండి. ఇక చివరగా కొబ్బరికాయను కొట్టాలి. ఆ కొబ్బరికాయ నీటిని కూడా పుట్టపైన చల్లాలన్నమాట. ఇలా చేయటం వలన మీకు ఎంతో పుణ్యం అనేది కలుగుతుంది. నాగదోషాలు పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా పుట్ట దగ్గర జంట నాగుల విగ్రహాలు అనేవి ఉంటాయి కదా, ఆ జంట నాగుల విగ్రహానికి కూడా మీరు పాలతో అభిషేకం చేయండి. అలా చేయటం వలన మీకున్నటువంటి నాగదోషాలు తొలగిపోతాయి. ఇంకా ముఖ్యంగా ఏంటంటే పుట్టలో చాలామంది కూడా కోడిగుడ్లను వేస్తూ ఉంటారనమాట. అలా కోడిగుడ్లను ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు. అలాగే పాలను కూడా మరీ చెంబులు గ్లాసులు అనేవి పొయ్యకూడదు. నాగదేవతలు నిజానికి అన్ని పాలు అనేవి తాగవన్నమాట. కాబట్టి కొంచెం పాలను సమర్పించినా కూడా సరిపోతుంది. మీకు కోడిగుడ్లు పెట్టాలి అని అనుకుంటే పుట్ట పైన పెట్టండి, కానీ పుట్ట లోపల అసలు వేయొద్దు. అసలు కోడిగుడ్లు వేయాల్సినటువంటి అవసరం అయితే లేదనమాట. మరి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా పుట్టలో
పాలు పోసేటప్పుడు ఈ వస్తువును కూడా వెయ్యాలి అని చెప్పాం కదండీ! మరి ఆ పుట్టలో మీరు వెయ్యాల్సినటువంటి వస్తువు వచ్చేటప్పటికి తులారాశి వారు ముఖ్యంగా ఏంటి అనంటే, చక్కగా కోరిక చెప్పుకొని మీరిట్లా నియమ నిష్టలతోటి పుట్టలో పాలు పోస్తారు కదా! ఇలా పాలు పోసిన తర్వాత మీరేం చేస్తారంటే, తులారాశి వారికి ఈ మధ్య బాగా కష్టాలు, ఒత్తిడి, మానసిక ఒత్తిడి అనేది చాలా బాగా పెరిగిపోయిందనమాట. మీకు అంటే ఏ సమస్యతో ఇంత మీరు బాగా ఇబ్బంది పడుతున్నారో, మాకు పనులన్నీ కూడా చక్కగా సానుకూలంగా అవ్వాలి, అనుకున్నటువంటి సమయానికి అవ్వాలి, మాకు పనుల్లో ఎటువంటి అడ్డంకులు రాకూడదు, మాకు మానసిక ధైర్యం అనేది కోల్పోకుండా మాకు శక్తినివ్వయ్యా స్వామి అని చెప్పేసేసి చక్కగా నమస్కారం చేసుకొని ఒక వైట్ పేపర్ తీసుకొని వెళ్ళండి. అంటే మీరు ఈ పుట్ట దగ్గరికి మనం ఇందాక చెప్పుకున్నటువంటి సామాగ్రి మొత్తం సిద్ధం చేసుకుంటారు కదా, వాటితో పాటుగా మీరు వెళ్ళాల్సినటువంటి వస్తువు ఏంటంటే, మీరింటి దగ్గరే చక్కగా ఒక తెల్లటి కాగితం తీసుకోండి. అంటే వైట్ పేపర్ అంటారు కదా, అలా తెల్లటి కాగితం తీసుకోండి. తీసుకొని దాని మీద మీ యొక్క కోరిక అనేది రాయాలన్నమాట. ఆ కోరిక గ్రీన్ కలర్ స్కెచ్ పెన్నుతో కానీ లేదా బ్లూ కలర్ స్కెచ్ పెన్నుతో కానీ రాసుకోవచ్చు. అంతేకాని రెడ్, బ్లాక్ మాత్రం యూజ్ చేయొద్దు. అలా రాసుకొని ఆ కోరికని అంటే ఆ కోరిక రాసుకునేటప్పుడు మనసులో గట్టిగా ఏదైతే ఉంటుందో ఆ కోరికని మీరు మనసులో చెప్పుకొని ఆ తెల్లని కాగితం మీద మీరు పెన్నుతో రాయాలన్నమాట. అంటే డబ్బు పరంగా సమస్యలు ఉన్నాయా అంటే ఆర్థికంగా మాకు బాగా కలిసి రావాలి, అప్పులు తీరాలి, మా ఇల్లు చక్కగా కట్టుకోవాలి, సొంతింటి కల నెరవేరాలి, మా పిల్లల చదువులు బాగా సాగాలి అని చెప్పేసి ఇట్లా మా భర్త సంపాదన పెరగాలి, ఆరోగ్యం బాగుండాలి అని చెప్పేసి ఏదో ఒకే ఒక్క కోరికను మీకు పూర్తిగా దేనికోసమైతే మీరు ఆలోచిస్తున్నారో అది దాని మీద రాయండి. చక్కగా ఆ కోరికను రాసేసేయండి ఆ తెల్లని కాగితం మీద. ఆ కోరికను రాసుకున్నటువంటి కాగితాన్ని కూడా మీరు ఈ పూజా సామాగ్రి తీసుకెళ్ళేటప్పుడు ఈ పేపర్ను కూడా తీసుకెళ్ళండి, సిద్ధం చేసుకున్నటువంటి పేపర్ని. చక్కగా ఆ పేపర్కి 4 పక్కల మూలన సైడ్స్ని ఏంటంటే కాస్తంత పసుపు కుంకుమ అట్లా రాసేసేయండి. రాసేసి ఆ పేపర్ను మడత పెట్టేసేసి పెట్టుకొని మీరు ఇదంతా చేయాల్సిన కార్యక్రమం పూజ ఇదంతా చేసేసి మీరు పాలు పోసి చేసే ఆ సమయంలో ఏంటంటే చిన్న పేపర్ అండి, పెద్ద పేపర్ మాత్రం తీసుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. చిన్న పేపరు, చిన్న ముక్క, మనకి చిన్న పీసు, ఆ పేపర్ పీస్ అనేది చిన్నది కావాలన్నమాట. దాని మీద డబ్బు అనుకోండి, డబ్బు లేదా ఆరోగ్యం, ఇట్లా ఏదో ఒకటి మనకి 4-5 లెటర్స్ పట్టే ఒక చిన్న పేపరేనమాట, పెద్దది వద్దు. అలాగా ఆ పేపర్ మీద కోరిక రాసేసి మడత పెట్టేసేసేయండి పైకి ఎవ్వరికి కనిపించకుండా. అలా మడత పెట్టేసేసి మీరు పుట్టలో పాలు పోసినప్పుడు మనసులో ఆ పేపర్ను పట్టుకొని మీ యొక్క సంకల్పం మళ్ళీ చెప్పుకొని ఆ పేపర్ని, ఆ చిన్న పేపర్ని మడత పెట్టేస్తారు కదా, దాన్ని ఆ పుట్ట మీద పెట్టేసేసి రండి. ఆ పుట్ట మీద పెట్టేసేసి నమస్కారం చేసుకోండి. పుట్ట లోపల వేయొద్దు, అలాగే పెద్ద పెద్ద పేపర్లు కూడా తీసుకోవద్దనమాట. ఒక చిన్న పేపర్ ముక్క, ఎంత మనకి చిన్నది, ఒక చిన్న పీస్ లాంటిదనమాట. కోరిక 3-4 లెటర్స్ పట్టే అంత చిన్న పేపర్ తీసుకొని దాని మీద మీ యొక్క కోరిక అనేది రాయండి. డబ్బు అనుకోండి డబ్బు, ఆరోగ్యం అయితే ఆరోగ్యం, సొంత ఇల్లు, ఇట్లా చిన్న కోరిక అంతే. ఇక అంతకు మించి పెద్ద పెద్ద పేపర్స్ అనేవి వద్దనమాట. అలా రాసేసి ఇక దాని మీద పెట్టేసేసేయండి. అలా పెట్టడం వల్ల ఏంటంటే దైవానికి మీ యొక్క కోరికను స్వయంగా సమర్పించినట్లు, స్వయంగా చెప్పినట్లు. పుట్టలో కూడా వేయకూడదు పేపర్, గుర్తు పెట్టుకోండి. పుట్ట మీద అలా పెట్టేసేసేయండి. ఎందుకంటే పేపర్లు తీసి అక్కడ చదివి చూడటానికి ఎవరు పట్టించుకోరు కాబట్టి చక్కగా అందరూ పూలు వేస్తారు, చాలా ఉంటాయి వాటి మీద, సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తారు, పూలు వేస్తూ ఉంటారు. పుట్ట మీద ఎన్నో ఉంటాయి కాబట్టి ఈ పేపర్ ముక్కను తీసి చదవాల్సినంత అవసరం ఎవరికీ ఉండదు. కాబట్టి మీ యొక్క కోరిక కూడా చెప్పుకొని ఆ పేపర్ని పుట్ట మీద పెట్టేసేసి నమస్కారం చేసుకోండి. దాని మీద కూడా చిటికెడంత పసుపు కుంకుమ కొన్ని పుష్పాలు అట్లా చల్లేసేసి ఇక మీరు వచ్చేసేసేయండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక అనేది నాగమయ్య స్వామికి చేరి స్వయంగా ఆయన ఆ కోరికని తప్పకుండా తీరుస్తాడు. ఏ సమస్య అయితే మీకు అడ్డుపడుతుందో ఆ సమస్య నుంచి మిమ్మల్ని చాలా తేలికగా బయటపడేస్తాడనమాట. ఎక్కువ శాతం మన జాతకంలో నాగదోషాలు, సర్పదోషాలు ఉన్నప్పుడే
మనకు చాలా రకాలైనటువంటి సమస్యలు అనుకోని అంటే నచ్చని మనుషులు మన జీవితాల్లోకి ప్రవేశించటము, ఆ నచ్చని వ్యక్తుల మూలాన మనం పట్టించుకోకూడదు అనుకుంటానే స్ట్రెస్సులు పెరగటం, మానసిక ఒత్తిడి, టెన్షన్స్, ఆ టెన్షన్స్ వల్ల ఓవర్‌గా వెయిట్ పెరిగిపోవటము, మగాళ్ళకైతే పొట్టలు రావటము, ఆడవారికైతే ఇట్లా అధిక బరువుతో బాధపడటము, ఇట్లా చాలా రకాలైనటువంటి సమస్యలన్నింటికి కారణం ఏంటంటే, జీవితం మనం ఊహించుకున్నట్లుగా లేకపోవటము, మనకు నచ్చని మనుషులతోటే మనం బ్రతకాల్సినటువంటి పరిస్థితి అనేది రావటం అనమాట. కాబట్టి తులారాశి వారు ఆ రోజున మీరు ఈ చిన్న పరిహారాన్ని పాటించటం వలన మీ యొక్క సమస్యల నుంచి చాలా తేలికగా బయటపడగలుగుతారనమాట. అంటే మీ యొక్క కోరికను ఆ స్వామివారి పాదాల చెంత ఉంచినట్లేనమాట. అలా చేయటం వలన తప్పకుండా మీ యొక్క కోరిక ఒక్క గంటలో లేదా 24 గంటల్లో మీ కోరిక అనేది నెరవేరుతుంది. ఇలా అందులో ఏమి రాశారు, ఏం చేశారని ఎవ్వరికీ చెప్పకూడదు. చెబితే దానికున్నటువంటి పవర్ అనేది పోతుందనమాట. అలాగే ఈ తులారాశి వారిలో కొంతమందికి వివాహమైనా కూడా చాలామందికి సంతానం లేక ఇబ్బంది పడుతున్నారు. అంటే పెళ్ళై చాలా సంవత్సరాలు అవుతున్నా కూడా సంతానం 4 ఏళ్ళైనా, 5 ఏళ్ళైనా, 10 ఏళ్ళైనా కూడా సంతానం లేనివారు ఈ తులారాశి వారిలో కొంతమంది ఉన్నారు. సంతానం లేక వీళ్ళు ఎన్నో హాస్పిటల్స్ తిరిగారు, ఎన్నో గుళ్ళకి వెళ్ళారు, ఎన్నో పూజలు చేశారు, ఉపవాసాలు చేశారు. ఎన్ని చేసినా కూడా సంతానం కలగట్లేదనమాట. అలాంటి వారు కూడా రేపు మీరు పుట్టలో పాలు పోసి చక్కగా ఆ చిన్న చీటీ తీసుకొని దాంట్లో సంతానం కలగాలి అని చెప్పేసి అట్లా కోరిక రాసి, ఇట్లా వివాహం కాని వారు వివాహం జరగాలి అని, ఉద్యోగం లేని వారు ఉద్యోగం కావాలి అని చెప్పేసేసి మీ యొక్క ఏదైనా సరే ముఖ్యమైనటువంటి కోరికను అలా రాసి పెట్టడం వలన మీ యొక్క కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది. అలాగే ఈ తులారాశిలో ఉన్నటువంటి వివాహం కాని ఆడపిల్లలు కూడా ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకు మంచి భర్త దొరుకుతాడు. మీ జాతకంలో ఉన్నటువంటి నాగదోషాలు, సర్పదోషాలు తొలగిపోతాయన్నమాట. జాతకంలో నాగదోషాలు, సర్పదోషాలు ఉండి వివాహం చేసుకుంటే వైవాహిక జీవితం అనేది అస్సలు బాగోదు. ఎందుకంటే మనకు దొరికే జీవిత భాగస్వామి మంచి వాళ్ళు దొరకరు. వాళ్ళ వల్ల పెళ్ళైన కానించి సమస్యలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరేంటంటే పెళ్లి కాని ఆడపిల్లలు ప్రతి ఒక్కరూ కూడా చక్కగా రేపు తెల్లవారుజామునే లేచి స్నానాలు చేసేసి మంచిగా ఉతికిన బట్టలు వేసుకొని మనం చెప్పినటువంటి పూజా సామాగ్రిని అంతా సిద్ధం చేసుకొని, అలాగే మనం చెప్పినటువంటి ఆ పేపర్ను కూడా మీరు సిద్ధం చేసుకొని మీ యొక్క కోరిక రాసుకొని మంచి భర్త దొరకాలని ఇట్లా అలా రాసేసుకొని చక్కగా మీరేంటంటే ఆ పుట్ట దగ్గరకు వెళ్ళి మనం చెప్పినట్లు పాలు పోసేసి ఆ పేపర్ను కూడా దాని మీద పెట్టేసేసేయండి. అప్పుడు మీకు మంచి భర్త దొరుకుతాడు. చక్కగా మీ వైవాహిక జీవితం అనేది చాలా బాగుంటుందన్నమాట. అలాగే వివాహమైనటువంటి ఆడవారు కూడా మీరు ఇలా చేయటం వల్ల ఏంటంటే దాంపత్య జీవితం అనేది బాగుంటుంది. ఇలా పిల్లలు లేని వారికి పిల్లలు ఉండటము, భార్యాభర్తల మధ్య ఎప్పుడూ ప్రేమ అనేది ఉండటము, ఎటువంటి మూడో వ్యక్తులు మీ మధ్యలోకి రాకుండా ఉండటము, సంపాదన పరంగా బాగా కలిసి రావటము, మీ భర్త ఆయుష్ పెరగటము, మీ భర్త సంపాదన పెరగటం ఈ తులారాశి వారందరికీ కూడా మంచిగా అనుకూలంగా జరుగుతుందన్నమాట. ఇవి అందరికీ ఉంటాయి కదండి, ప్రత్యేకంగా మాకు జరిగేది ఏంటి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కానీ తులారాశి వారికి ప్రత్యేకంగా ఏంటంటే మీ జాతకం ప్రకారం ఇప్పుడు మీకు ఇలా చేయటం వల్ల ఏంటంటే ఈ నాగుల చవితి రోజున మీ జాతకంలో కొన్ని నాగదోషాలు, సర్పదోషాలు అనేవి కొంచెం ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. అలాంటి వాటి వల్లే మీకు ఈ అనుకోని సమస్యలు ఎదురవుతున్నాయి. కాబట్టి అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీరు మీ సమస్య నుంచి చాలా తేలికగా బయటపడగలుగుతారు. కాబట్టి తులారాశి వారు తప్పనిసరిగా ఈ చిన్న నియమాలనేవి ఆచరించాల్సి ఉంటుందన్నమాట. ఇంకా కొంతమంది తులారాశి వారిలో ఈ పుట్టలో పాలు పొయ్యలేని వారు కొంతమంది ఉంటారు కదా. వాళ్ళేంటంటే చక్కగా నాగదేవత విగ్రహాన్ని పూజించినా మీకు పుణ్య ఫలితం అనేది కలుగుతుందన్నమాట. ఇంకా మీరు అంటే ఇంట్లో తులారాశి వారు ఆడవారు ఏదన్నా వెళ్ళకూడని సమయాల్లో మాత్రం వెళ్ళకూడదండి. నియమనిష్టలు అనేవి ఖచ్చితంగా ఈ నాగుల చవితికి తప్పనిసరి. అలాగే రేపు మీరింట్లో కూరగాయలు కట్ చేసినటువంటి కూరగాయలు అనేవి ఏవి కూడా వండొద్దు. రేపు పప్పు వండుకోండి. ఇక నాన్ వెజ్ అనేది అయితే అసలు చెప్పే పని లేదు. పొరపాటును కూడా దగ్గరకు రానియకూడదనమాట. కాబట్టి కూరగాయలు ఏవైనా సరే కట్ చేసే అంటే కత్తెరతో కట్ చేయటాలు, కూరగాయలు కొయ్యటాలు ఇలాంటివి చెయ్యవద్దు. పప్పును వండుకోవటం చాలా మంచిదనమాట. లేదు అని అనుకుంటే ఏదన్నా కూరగాయలు వండుకోవాలనుకుంటే మీరు ఈ పొట్లకాయ కానీ, గోరుచిక్కుళ్ళు కానీ, కోడిగుడ్డు కానీ, ములక్కాయలు కానీ వీటిని మాత్రం పొరపాటును కూడా వండవద్దు. 99% కూరలు వండకుండా పప్పు వండుకునేటటువంటి ప్రయత్నం అనేది చేయండి.
అలాగే ఈ తులారాశిలో ఉన్నటువంటి ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేస్తే ఈ అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఎంతో పుణ్య ఫలితం కూడా కలుగుతుందనమాట. ఈ రోజున ఇందాక మనం చెప్పుకున్నట్లుగా నాగేంద్ర స్వామితో పాటుగా శివారాధన చేసినా కూడా మీకెంతో పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. ముఖ్యంగా మీకున్నటువంటి ధన సమస్యలు పూర్తిగా తొలగిపోతాయన్నమాట. చక్కగా అక్కడ పుట్టలో పాలు పోసేటప్పుడు కోరిక చెప్పుకొని ఆ పేపర్‌ని అక్కడ పెడతారు కదండీ! అలా పెట్టిన తర్వాత ఓం నాగేంద్ర స్వామియే నమః అనే మంత్రాన్ని 11-108 సార్లు వరకు జపించుకుంటే మీకు చాలా మంచిది. లేదు కుదరదు అనుకుంటే 11 సార్లైనా చెప్పుకోండి. అలా చెప్పుకోవటం వల్ల చాలా మంచి జరుగుతుంది. అలాగే పుట్ట దగ్గర మట్టి అనేది చాలా శక్తివంతమైనది, పవిత్రమైనది. ఆ పుట్ట మన్నును కాస్త తీసుకొని చెవికి పెట్టుకోవటం వల్ల ఏంటంటే చెవి సమస్యలు తగ్గిపోతాయి. అంటే వినికిడి సరిగ్గా లేకపోవటము, చెవి నొప్పులు పిల్లలకు కావచ్చు, పెద్దవాళ్ళకు కావచ్చు, అలాంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే కంటికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట. ఎందుకంటే తులారాశి వారిలో ఎక్కువగా కళ్ళజోడును వాడుతూ ఉంటారు. ఎందుకంటే వీరికి కొంచెం లైట్‌గా కళ్ళు సరిగ్గా కనిపించకపోవటము, కళ్ళకు సంబంధించిన సమస్యలతో కూడా బాధపడుతున్నారనమాట. కాబట్టి ఇలాంటి దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇంకా ఈ తులారాశి వారిలో ఎవరైనా పొలం పనులు చేసేవారు ఉన్నారనుకోండి, వాళ్ళు భూమిని దున్నటము, మట్టిని తవ్వటం ఇలాంటివి చేయకూడదు. అలాగే చెట్లను తుంచటము, ఆకులను తుంచటము ఇలాంటివి కూడా చేయకూడదనమాట. అలా చేస్తే చాలా పాపం తగులుతుంది. ఎందుకంటే భూమిని దున్నేటప్పుడు కొన్ని రకాలైనటువంటి నాగుపాములు కనిపించే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటి పనులు చేయకుండా ఉంటే మంచిది. ఒకవేళ ఈ రోజున మనకు నాగులు కనిపించినా కూడా మీరు కొట్టమాకండి. కొడితే మాత్రం అవి మీ మీద పగపట్టి ఆ దోషాలనేవి ఇంకా మీకు పెరిగే అవకాశం అనేది ఉంటుంది. మీ జీవితంలో చాలా రకాలైనటువంటి సమస్యలతో ఇబ్బందులు పడేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే ముఖ్యంగా ఈ తులారాశి వారు ఇనుప వస్తువులు ఉంటాయి కదండి, ఆ ఇనుప వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటికి తీసుకొచ్చుకోకూడదు. అంటే శనివారం వచ్చింది కాబట్టి శనివారం ఇనుమును కొనుక్కొచ్చుకోవటం వలన శని దోషాలు అనేవి పెరిగి మీ జీవితంలో సమస్యలు ఇంకా పెరిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట. శనిదేవుని యొక్క ఆగ్రహానికి గురయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ రోజున తులారాశి వారు ముఖ్యంగా మీ జాతక పరంగా ఇనుప వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకొచ్చుకోకూడదనమాట. కాబట్టి తులారాశి వారు ఇలాంటి నియమాలు అనేవి తప్పనిసరిగా ఆచరించండి. తులారాశిలో ఉన్నటువంటి ఆడవారు కావచ్చు, మగవారికి కావచ్చు, ఈ నియమాలు అనేవి తప్పనిసరిగా మీకు వర్తిస్తాయన్నమాట. అర్థమైంది కదండి. రేపు పుట్టలో పాలు పోసినప్పుడు పాలతో పాటుగా పుట్ట మీద పెట్టాల్సినటువంటి ఆ ముఖ్యమైన వస్తువు ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇది 100% మీ యొక్క కోరిక తీరేటటువంటి వీడియో అనమాట. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి తులారాశి వారు తప్పకుండా ఈ చిన్న పని చేయండి. ఏముందలే అని చెప్పేసి తీసి పడేయొద్దనమాట. కాబట్టి వీడియో మరికొంతమంది తులారాశి మిత్రులకు చేరటం కోసం వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది. అక్కడ కూడా మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. మీకు తెలిసిన తులారాశి ఫ్రెండ్స్ ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం నాగేంద్ర స్వామియే నమః అనే కామెంట్ని చేయటం వలన ఆ నాగేంద్ర స్వామి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా మీకు ఉంటాయన్నమాట. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.